లో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. సో అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా ఐ నో ఎవ్రీ వన్ ఇస్ బిజీ ప్రిపేరింగ్ దెమ్ సెల్ఫ్ అండ్ టు ఎంటర్ న్యూ ఇయర్. కానీ ఇవి అన్ని బిజీ స్కెడ్యూల్లో మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. సో జస్ట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్ ఆఫ్ యూ దాట్ మనము దేవునికి ఎంతవరకు మనము తగిన విధంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామా లేదా అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నవారు 2025లో ఉన్నవారు చివరి వరకు లేరండి. అనేక మంది దైవజనుల్ని మనం కోల్పోయాము, అనేక మందిని మనము చనిపోవడం మనం చూసామన్నమాట. బట్ స్టిల్ ఇఫ్ యువర్ అలైవ్ మీన్స్ ఇట్స్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టే మనం ఈ రోజు సజీవులుగా మనము కొత్త సంవత్సరాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఈ ఇయర్ లో మనం దేవునికి తగినంత కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మర్చిపోకూడదు. సో విత్ heartfully with a great gratitude, never forget to thank God. అలానే 2026లో దేవుడు మనకు ఒక ప్రామిస్ ని నేను అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇర్మయా 29వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైన ప్రామిస్ ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అదేమిటో మీరందరూ కూడా చదివి ఇఫ్ యూ హ్యావ్ టైమ్ కమెంట్ దట్ వర్స్ అండ్ క్లెయిమ్ ఇట్ ఆన్ యువర్ లైఫ్ ఫర్ దిస్ కమింగ్ ఇయర్. కాబట్టి అలానే మనము భయం కూడా ఉండవచ్చు, నాకు కొత్త సంవత్సరం నాకు ఎలా ఉండబోచుందా అని చెప్పని. నెవర్ ఫర్గెట్ యెహోషువతో దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. డు నాట్ బి ఎఫ్రైడ్ మై సర్వెంట్, నా సేవకుడా నీవు భయపడవద్దు అని చెప్తున్నాడు. సో విత్ ద బ్రేవ్ అండ్ కరేజియస్ హార్ట్, విత్ లాట్ ఆఫ్ హోప్ దట్ అవర్ లార్డ్ జీసస్ హ్యావ్ గివెన్, మనము కొత్త సంవత్సరంలో ఎంటర్ అవుదాము. బికాస్ దెర్ ఇస్ సో మచ్ న్యూ బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ యూ అని మర్చిపోవద్దు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్.